స్టాండప్ కామెడీకి నమస్కారం. నేను రాత్రి ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళానంటే ఫంక్షన్ అంటే ఏం లేదండి, వాళ్ళు షష్ఠి పూర్తికి దగ్గరికి వస్తున్నారంట. అంటే వచ్చే 6 నెలలు వాళ్ళు షష్ఠి పూర్తి జరుగుతుంది. కానీ ఆ షష్ఠి పూర్తి ఎలా జరుపుకోవాలి ఒక రిహార్సల్ అంతే చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అయితే అందరిని ఏమన్నారంటే మీరు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని రండి అని చెప్పారు. అయితే మనం తెలుసు కదా, మన ఆడవాళ్ళు ఒకసారి ఒక ఫంక్షన్ అని చెప్పగానే ఒక 1 month నుంచి దాని గురించి చేసే రిహార్సల్స్ అనేది చెప్పలేనివ్వండి. అంటే యాక్చువల్గా ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇట్లా ఫంక్షన్ అయ్యింది అని ఒక గ్రూప్లో పెడతారండి. పెట్టగానే ఇలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు అని ఒక చిన్న మెసేజ్ పెడతారండి. అంతే, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని ఆ గ్రూప్లో అడుగుతారండి. అంతే, ఆ తరువాత మీకు చెప్పలేనని మెసేజ్లు, వీడియోస్ ప్లస్ షాపింగ్ ప్రైజెస్, జ్యువెలరీ ఎలాంటి సంబంధించిన ఆ ఫంక్షన్కి ఎలా వెళ్తారో అనే దాని గురించి వాళ్ళు డీటెయిలింగ్ మొత్తం ఒక పెద్ద ప్రణాళిక చేస్తారండి. ప్రణాళిక అంటే అలా కాదు, పంచవర్ష ప్రణాళికను ఒక 5 నిమిషాలలో చెప్పేస్తారండి. అంత పెద్ద టాలెంటెడ్ పీపుల్ మన దగ్గర ఉంటారు. అయితే దీనికోసమని మా వాళ్ళు 1 నెల రోజులు అంది దానికోసం కష్టపడి షాపింగ్లో అన్నీ చేసుకొని కొంచెము కొత్త చెప్పులు, కొత్త బట్టలు వేసుకొని బండి ఎక్కామండి. బండి ఎక్కగానే ఏంటో అండి, కుక్క ఎంబడపడ్డదండి. ఆ కుక్క ఏం చేసిందంటే బావు అనుకుంటా మా బిడ్డ వెంబడి పడ్డగానే ఏమైపోయిందంటే కొంచెం మురుగుడులాటలో ఆమె కింద పడిపోయిందండి. ఆ చెప్పు తెగిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈ చెప్పు తీసుకొని? ఇది మెయిన్ ఇష్యూ అండి. దీనికోసమని మళ్ళీ మేము ఏం చేసామంటే జెప్టో కానీ ప్లస్ ర్యాపిడో కానీ ఇలాంటి వాళ్ళకి బుక్ చేసి చెప్పు సైజ్ నెంబర్ చెప్దాం అనుకున్నామంటే, కానీ మళ్ళీ ఆలోచిస్తే అక్కడ డిజైన్ నచ్చుతుందో లేదో, మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందో లేదో, అంటే చెప్పుల కోసం కూడా ఇంత ఆలోచించిన విషయం అయిపోయిందండి. ఇంకోటి ఏంటంటే అక్కడ మోచి కానీ ఇక్కడ చెప్పులు కుట్టే వాళ్ళు దగ్గరలో లేరండి. అంటే మనం ఉండేది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు చెప్పులు పట్టుకొని నడిచేంత లేదు. అయితే ఇంకోటి ఏంటంటే కొంచెం మనము ఇంటి నుంచి బయటకు వచ్చేసాము, ప్లస్ మన ఇంట్లో పాత చెప్పులు ఉన్నాయి, కానీ ఇప్పుడు డ్రెస్ కాంబినేషన్ ఉన్న చెప్పులు మాత్రము ఇప్పుడు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు సంగతి ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళాలా వద్దా అంటే కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పు తెగిపోయింది. ఈ చెప్పులు వేసుకొని మనం ఫంక్షన్కి వెళ్తే పరిస్థితి ఏంటి అనే టైంలో మళ్ళీ ఏమైపోయిందంటే నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. నాన్న ఇలా ప్రాబ్లం వచ్చింది, కొంచెం నీకు ఫోటో వాట్సాప్లో పెడతాను, అలాంటి సేమ్ టు సేమ్ కలర్, సేమ్ సైజ్, సేమ్ షాప్కి వెళ్ళి కొంచెం తీసుకురా నాన్న అని వానికి ఫోన్ చేసి వానికి డబ్బులు ఆన్లైన్లో పంపిన తర్వాత వాడు ఒక 1/2 hour తర్వాత తెచ్చాడండి చెప్పులు. మళ్ళీ చెప్పులు వేసుకొని బండి ఎక్కామండి. అప్పుడు ఎగ్జాక్ట్ టైం 10 o'clock అండి. అంటే ఇంచుమించు అక్కడ తిన్న పాత్రలను కడిగే సమయం అనుకోండి. అప్పుడు మేము రీచ్ అయ్యామండి ఫంక్షన్లోకి. ఫంక్షన్ రీచ్ కాగానే అక్కడ ఏమంటున్నారంటే ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు సార్, ఇప్పుడు ఓనర్ కూడా కొంచెము వాష్రూమ్లో ఉన్నాడు, ముఖం కడుక్కుంటున్నాడు, బట్టలు కూడా చేంజ్ చేసుకున్నాడు అని చెప్తున్నారండి. అయితే అప్పుడే మళ్ళీ మా ఎవరైతే ఫంక్షన్ చెప్పారో ఆయన వచ్చాడు. ఏంటి సార్ ఇలా లేట్ అయిపోయింది ఏంటి అంటే, చెప్పాం సార్ పరిస్థితి ఇలా అని. అయ్యో చెప్పుల కోసం అంత ప్రాబ్లం ఏంటి చెప్పండి, మీరు ఉట్టి చెప్పులతో రాకుండా వెల్కమ్ చేసేవాళ్ళం, ఎందుకంటే మా పెద్ద మనసు అండి మాదని. అంతే, సారీ సార్ జోక్ చేయకండి అన్న. ఓకే అండి, ఇప్పుడు మీరు ఏం తీసుకుంటారని అడిగండి. అంటే ఏం తీసుకోమంటారు, ఏమున్నాయి తాగడానికి అంటే ఏం లేవండి, మన వాళ్ళన్నీ నాకేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు కేవలం ఒక ఫ్రూట్ జ్యూస్ ఉంది, మొత్తం అన్ని తినేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే మా ఫంక్షన్ సాయంత్రం 4 o'clock స్టార్ట్ అయ్యిందని చెప్పానండి. అప్పుడు ఆ తర్వాత మేమిద్దరం ముఖాలను చూసుకొని ఇప్పుడు చెప్పుకుల కోసం ఇంత హడావుడి చేసి వచ్చాము, తర్వాత మనకు తిండి కూడా దొరుకుతలేదని చాలా బాధపడి అక్కడ జ్యూస్ తాగి మళ్ళీ కారెక్కి ఇంటికి వచ్చేసామండి. ఇది పరిస్థితి.